ఇటీవలే గుర్తింపు పొందుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వివాదాల నేపథ్యంలో జరిగిన కొన్ని ప్రధాన ఘట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా 2025 నుంచి 2026 మధ్యలో ఆయన బూతు మాటలు, స్టేజ్ పై ఇతరులతో చేసిన ఉద్రిక్త ప్రవర్తనల కారణంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు, విమర్శలు వచ్చాయి. కొంతకాలంగా ఒక ప్రముఖ సినీ కార్యక్రమంలో లేదా మీడియా సమావేశాల్లో ఆయన స్పష్టంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇతర నటులను లేదా ప్రముఖ వ్యక్తులను ఉద్దేశించి విమర్శలతో పాటు క్షమాపణలు కూడా వరుసగా చెప్పాల్సి వచ్చేటట్లు పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడేటప్పుడు భావాన్ని కంట్రోల్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రేక్షకులు, నెటిజన్లు సూచించడం గమనార్హం. తాజాగా ఆయన దివంగత తమిళ నటుడు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి మహాగణపతి ఎంజీఆర్ రామచంద్రన్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ప్రతికూల ప్రతిస్పందనకు కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు పంపిణీ అయిన వెంటనే తమిళ సినీ పరిసరాల్లో నాయకులతో పాటు సినీ సంఘాలు కూడా తీవ్రంగా స్పందించాయి. మరియు వారికి రాజేంద్ర ప్రసాద్ అధికారికంగా క్షమాపణ చెప్పాలని కొంతమంది ప్రముఖులు, సంఘాలు డిమాండ్ చేశారు. గతంలో కూడా ఆయన కొన్ని అంతర్జాతీయ వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలకు విమర్శలు ఎదురయ్యాయి. ఉదాహరణకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన ఎంజీఆర్పై శుభాకాంక్షలు చేయాలని, తప్పు కోసం క్షమాపణ చెప్పాలని సూచనలు వచ్చాయి. అలాగే కొన్నిసార్లు బూతులు మాట్లాడుతూ ఉద్రిక్తంగా ప్రవర్తించడం వంటి సంభాషణలు సోషల్ మీడియాలో చర్చకు పాల్పడ్డాయి. ఈ మార్గంలో పరిణామాలకి ఆయన సమానంగా స్పందిస్తూ విమర్శలకు సమాధానం చెప్పడం జరుగుతోంది. కానీ అప్పటికప్పుడు మరోసారి మళ్ళీ అదే రకమైన వివాదాలు పుంజుకొస్తున్నాయని అభిమానులు, మీడియాలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే జరిగిన కత్తి కాంతారావు జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని రేపుతున్నాయి. ఈ వేడుకలో ఆయనకు పురస్కారం అందజేయడం జరుగుతుండగా కాంతారావు జగన్మోహన్ పాత్ర వైపు తన ఆలోచనలు వ్యక్తం చేస్తూనే తమిళ సినీ పరిశ్రమల్లో లెజెండరీ ఫిగర్ గా నిలిచిన ఎంజి రామచంద్రన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చాలా మంది భావిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ తమిళ నటుడు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా కాకుండా అసభ్య పదజాలంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ వీడియోలో కనిపిస్తుండటంతో యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద కన్నా వ్యక్తిగతంగా విమర్శలు తేలిపోయాయి. అభిమానులు, సినిమా ప్రేమికులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంజీఆర్ దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఒక అధికారిక, సాంస్కృతిక చిహ్నంగా భావించబడుతున్నాడు. ఈ సంఘటనతో అనేక తమిళ అభిమానులు, ప్రేక్షకులు తనకిష్ట పాత్రికేయుడిపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆయన నుండి వివాదాస్పద వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తమిళ నటుడు విశాల్ తీవ్రంగా విమర్శించి రాజేంద్ర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని కోరాడు. విశాల్ ఒక ప్రముఖ వ్యక్తి, ఇతనిపై ఇలాంటి మాటలతో మాట్లాడడం అసహనీయం. ఇది సినిమా పరిశ్రమ భావవేశానికి దూరమైన చర్య అని అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారిందే కాకుండా దక్షిణాది సినీ ప్రముఖ సంఘాలు కూడా రాజేంద్ర ప్రసాద్ పై ఖండిస్తూ ఆలస్యంగా క్షమాపణలు కోరుతున్నారు. ఈ మధ్యన ఈవెంట్ లో సీనియర్ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రసంగంలో తమిళ సినీ దిగ్బాజ్, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గురించిన అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఆయన కాంతారావు గురించి మాట్లాడుతూ ఎంజీఆర్ గురించి అసహ్య పదజాలాన్ని వాడినట్టు తెలుస్తోంది. ఇది తమిళ అభిమానులను తీవ్రంగా బాధించింది. ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమల్లో ఇప్పటి వరకు పెద్ద స్పందన వచ్చింది. ముఖ్యంగా కోలీవుడ్, తమిళ్ ఇండస్ట్రీ నుండి దీన్ని ఖండించిన పెద్దవిడి ప్రతిక్రియలు వస్తున్నాయి. ఈ ఘటనపై విశాల్ యాక్టర్ తీవ్రంగా స్పందించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ మరియు అశాకరం అని పేర్కొన్నారు. మరియు ఆయన తమిళుల ముందు బహిరంగ క్షమాపణకు ద్వార పెట్టాలని డిమాండ్ చేశారు. విశాల్ సార్వజనికంగా ట్వీట్ చేసి ఇది మహానటుడు ఎంజీఆర్ యొక్క ప్రతిష్టను తక్కువ చూపేలా వచ్చింది, అందుకు ఎమోషనల్ గా బాధ కలిగిందని చెప్పారు. ఆయన అడిగింది కేవలం సరైన నిర్ణయం తీసుకొని ఈ వివాదానికి ముగింపు పెట్టాలని మాత్రమే అని స్పష్టంగా చెప్పారు. ఇకపైన ప్రపంచ సినీ అభిమానుల్లో ఈ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇతర సినీ నటులు కూడా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు
వ్యాఖ్యల్ని ఖండిస్తూ సంస్కృతితో పెద్ద పరిపాటి చిత్రలేఖలతో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొంతమంది సినీ వ్యవస్థలు మరియు అసోసియేషన్లు కూడా క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ దక్షిణ సినిమా సమాఖ్యలు ఈ అంశాన్ని మరింత కీలకంగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ఇంకా పెద్దగా వివరణ ఇవ్వలేదని వార్తల్లో సూచిస్తున్నారు. కానీ అభిమానులు మరియు ఇండస్ట్రీ వారు ఆయన బహిరంగ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వమని లేదా క్షమాపణ తెలుపమని కోరుతున్నారు. దీనితో ఈ వివాదం ఇంకా పూర్తిగా ముగియాల్సి ఉంది మరియు చేపట్టాల్సిన నిర్ణయం కూడా చూడాల్సి ఉంది. ఆయనకు చివరికి క్షమాపణ చెబుతారా లేక దీన్ని మరింతగా విస్తరించుకుంటారా అన్న విషయం అందరిపై ఆసక్తి చూపుతోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.